అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తాను, ఏంటంటే మనుషులందరూ దేవుడే పుట్టించాడు. దేవుడు పర్మిషన్ లేనిది ఏదీ జరగదు. మరి దేవుడే పుట్టించిన మనుషులకి నరకం కూడా చేశాడు. నరకం, స్వర్గం. మరి దేవుడే అందరినీ పుట్టించి నరకంలో ఎందుకు వేస్తాడు? ఆయనే కదా పుట్టించేది అని ఆలోచిస్తా నేను అప్పుడప్పుడు. కానీ నాకు కామెంట్లు పెట్టడం వల్ల నాకు అర్థమవుతుంది, కొంతమంది బ్రదర్లు, అన్నలు, తమ్ముళ్ళు, మరి పెద్దోళ్ళు, నాకంటే పెద్ద వయసు వాళ్ళైనా ఎవరైనా కానీ కొంతమంది వల్గర్గా కామెంట్లు పెడుతున్నారు. ఒక ఆడపిల్ల, ఆడదానికి గౌరవం, విలువ లేకుండా అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారు. అది చూసిన తర్వాత అనిపించింది, ఆహా, దేవుడు ఇందుకేనేమో నరకం, స్వర్గం అని రెండు తయారు చేశాడు. నరకం ఇందుకేనేమో అని నాకు ఆలోచన క్లియర్ అయిపోయింది. ఎప్పుడు మనుషులందరూ దేవుడే కదా చేసేది, నరకం ఎందుకు పెట్టిండు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇలాంటి వల్గర్గా కామెంట్లు పెట్టే వాళ్ళకి ఆడపిల్ల, ఆడ మనిషి అనేది తేడా లేకుండా, అంటే బయట ఆడ మనిషి ఆమెని ఎట్లా మాట్లాడినా ఒకటే. మన తల్లి, మన అక్క, మన చెల్లి, మన భార్య, మన కూతురు, వాళ్ళకే ఇక ఆడ మనుషులు. బయట వాళ్ళ ఆడ మనుషులు ఇక వాళ్ళకి విలువ లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు. అసభ్యకరంగా కామెంట్లు పెట్టచ్చు, అసభ్యకరమైన మాటలు మాట్లాడచ్చు అని అసలు కొంచెం కానీ ఆడది అంటే అందరికీ ఆడది, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఉంటుంది కదా. అసలు గింతగాని మైండ్ లేకుండా ఆడ మనిషి, ఆడపిల్ల, ఆడది అనేది కూడా కొద్దిగాని బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరము, శివు, నెత్రు ఇవేమీ లేకుండా అసలు ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టడం వల్ల నాకు అర్థమైంది, ఆహా, దేవుడు ఇందుకేనేమో నరకం పెట్టింది, నరకం ఏర్పాటు చేసింది, నరకం తయారు చేసింది అనుకున్నా. నిజమే కదా? మీరు చెప్పండి. మీరు నా స్థానంలో ఉన్న, నాకు కామెంట్లు వల్గర్గా పెట్టే వాళ్ళు కూడా నా స్థానంలో నిలబడి ఇలాగే ఆలోచిస్తారు. నరకం ఎందుకు దేవుడు పెట్టాడు అంటే ఆడవాళ్ళకి విలువ ఇయ్యని వాళ్ళకి, ఆడవాళ్ళని అసభ్యకరంగా ఆలోచించి మాట్లాడే వాళ్ళకి అని నాకు అర్థమైంది. ఇక మీరే అర్థం చేసుకోవాలి, ఇది నిజమా కాదా? నిజమేనండి. తప్పుగా చేసే వాళ్ళకి శిక్ష, తప్పుగా మాట్లాడే వాళ్ళకి శిక్షే. గాడ్ బ్లెస్ యూ.